సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఒటార్కర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని స్వేచ్ఛ మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించారు. గాంధీ హాస్పిటల్లో స్వేచ్ఛ మృతదేహం ఉంది. 18 ఏళ్లుగా టీవీ ఛానల్ యాంకర్గా విధులు వర్తిస్తున్నారు స్వేచ్ఛ. అయితే 13 ఏళ్ల పాప కూడా ఉంది. భర్తతో విడాకులైనట్టు తెలుస్తోంది. అయితే ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్ అనే వ్యక్తితో స్వేచ్ఛ సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్ణచందర్తో విభేదాలే ఈ బలవన్మరణానికి కారణమయ్యాయా అనే కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను. హియర్ ఇస్ ఏ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను నేను. చివరి నిమిషాల్లో తను బలవన్మరణానికి పాల్పడ్డ సమయంలో తను చివరి నిమిషంలో జవహర్ నగర్లోని తను ఉండేటువంటి ఆ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక రకంగా స్వేచ్ఛ మొదటి తరం 24/7 డిజిటల్ 24/7 న్యూస్ ఛానల్లో కూడా మొదటి తరం యాంకర్గా పనిచేస్తూ వచ్చారు. ఉస్మానియాలో జర్నలిజం చదువుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మరణం ఒకసారిగా అటు జర్నలిస్టులందరికీ కూడా ఒక రకంగా కొంత కలిచివేస్తోంది ఈ వార్త.